ఓం నమ శివాయ. కార్తీక పురాణము 22వ అధ్యాయము. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట. మరల అత్రి మహాముని అగస్త్యునకిట్లు చెప్పదొడంగెను. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయానికి వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకి వెళ్ళెను. అట్టి సమయములో విష్ణు భక్తుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలలు ధరించి పురంజీని సమీపించి, రాజా, విచారింపకు, నీవు వెంటనే చెల్లా చెదిరయున్న నీ సైన్యాన్ని కూడదీసుకొని యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజులతో పోరు సల్పుము, నీ రాజ్యం నీకు దక్కును అని దీవించి అదృశ్యమయ్యను. ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని ఉన్న క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యం నిలవలేకపోయింది. అదీనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధాలా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే కదా. ఆ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపమని కేకలు వేయుచూ పారిపోయిరి. పురంజయుడు విజయం పొంది తన రాజ్యాన్ని తిరిగి పొందెను. శ్రీమన్నారాయణుని కటాక్షానికి పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా? విషము తాగినను అమృతంతో సమానమే. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అమృతంగా మారింది. శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులున్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రులైపోతారు. అధర్మము ధర్మంగా మారుతుంది. దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మం అవుతుంది. తాడు పామై ఖర్చును. కార్తీక మాసమంతయు నదీ స్నానం చేసి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచలైపోతాయి. అన్ని సౌఖ్యాలు సమకూరుతాయి. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఈ వ్రతం ఆచరించి ఏ జాతివారైనా పుణ్యం సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రాలు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైతో శూద్రకులంతో సమానమవుతుంది. వేదాధ్యాయం చేసి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతం అనుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయపద్మమందు భగవంతుడుండును. సంసార సాగరము తరించడానికి దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహర్షులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణు భక్తిచే ముక్తి పొందారు. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పలా కాపాడుచుండును. ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించైన మరి ఒకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చు. శ్రీహరి భక్తులు అనన్య సంబంధీకులు. అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తమ భక్తులను సదా సంపదలు నొసగి కాపాడుచుండును. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి. 1000 సూర్యభగవానుల తేజస్సు కలవాడు. నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు. 14 లోకములను తన కుక్షియందుంచుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాసమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేస్తారో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉండగలడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును. కార్తీక మాసములో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము. 22వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ.